ప్రియులారా, మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. బైబిల్ గ్రంథములో ఉన్న గూఢభావముతో కూడిన సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ వాస్తవికమైన సత్యాలను మనము తెలుసుకోవాలి. ప్రియులారా, గతసారి సత్య సందేశము నేను అందించినప్పుడు ఎందరో స్పందించారు. ఇంకా అనేకమైన సంగతులు మాకు తెలియచేయమని కోరి ఉన్నారు. అందుకు గతసారి చెప్పిన వాక్యం నుండే నేను ప్రారంభించుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన సత్యమేది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉన్న సంగతి ఏమిటి? నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని మీరు బోధించుడి. ఎంత స్పష్టంగా ఉంది ఈ వాక్యం. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని మీరు బోధించుడి. ఇందులో ఉన్న ఒక గొప్ప సంగతి ఏమిటంటే, ప్రభువారు చెప్పుచున్న మాట, నేను ఏదైతే మీకు బోధించాను, ఏదైతే నా యొద్ద నుంచి మీరు విన్నారో అదే మీరు ప్రజానికానికి ఆ సత్యాన్ని ప్రకటించండి. క్రైస్తవ సమాజము లేక క్రైస్తవులైన వారెవరైనా క్రీస్తు మాట తప్ప మరెవ్వరి మాట వినరు. ఎంతటి గొప్ప మహనీయుడు అయినా క్రీస్తు మాటకే విలువిస్తారు తప్ప ఇంక ఎవరికి విలువివ్వరు. అటువంటిది క్రీస్తును కాకుండా నీవు మరెవరినైనా పొగిడినను, వారి గూర్చి నీవు చెప్పినను, వారి విశేషమైన సంగతులే నీవు ఆజ్ఞాపించినను, నీవు క్రీస్తు విరోధి, ఆయనకు నీవు వ్యతిరేకముగా బోధిస్తున్నావు. ఈ సత్యాన్ని నీవు మరవవద్దు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని మీరు వారికి బోధించుడి. క్రీస్తు చేసిన బోధ ఏ బోధ? ఎవరిని గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చారు? ఏ సత్యము ఆయన అందించారు? యూదులకు, అన్యులకు, ఆయన వెంబడిస్తున్న శిష్యులకు ఆయన ఏది ఆజ్ఞాపించారు? ఆయన చెప్పిందే కదా మనము చేయవలెను. ఆయన మాట కన్నా గొప్ప మాట ఏదైనా ఉన్నదా? ఆయన మాటను మనము త్రోసివేయము. ఒకవేళ ఆయన మాటను నీవు త్రోసివేస్తున్నావు అంటే ప్రభువైన యేసుక్రీస్తును కాకుండా నీవు నచ్చిన బోధ చేస్తున్నావు. కావున ప్రియులారా, మనం ఏ బోధ చేయాలి తెలుసుకుందాం. మనము యేసు ప్రభు చేసిన బోధ చేయడమా, లేక మన సమస్త అధినేత ఆజ్ఞాపించినది బోధించడమా? నీవే నిర్ణయించుకో. బైబిల్ ఏం బోధిస్తుందో మనము తెలుసుకుందాం. పిల్లరా, గతసారి మీకు చెప్పినప్పుడు నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చితిని, అందుకే ఈ లోకములో నేను పుట్టితిని. ఆయన సత్యమును బోధించడానికే వచ్చాను. కానీ వాటిని మీరు త్రోసివేస్తారు, అంగీకరించారు. ప్రభువారు ఆనాడు చెప్పినట్లుగానే నేటి కాలములో ఎందరూ ఆయన గూర్చి ప్రకటిస్తున్నారు, ఆయనను గూర్చి తెలియచేస్తున్నారు, ఆయన గూర్చి ప్రబోధిస్తున్నారు. ఏ విధంగా ప్రబోధిస్తున్నారు? ప్రభువును ప్రకటిస్తున్నారా, లేక మీ సొంత బోధ చేస్తున్నారా? ఒక్కసారి బైబిల్ గ్రంథము నుంచే తెలుసుకుందాం. ఈ రహస్యము మీకు తెలియాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-18 వచనాలు చదువుదాం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయు నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొను. తనంతట తాను
బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యమంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ప్రియులారా, ఈ వాక్యములో ఉన్న వాస్తవికమైన సత్యాన్ని మనము గ్రహించదము. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాని బోధయే నేను చేయుచున్నాను. ప్రభువారు చాలా స్పష్టంగా ఇది నా బోధ కాదు, ప్రజానికానికి సత్యాన్ని అందించడానికి ఆయన వచ్చే ఆయన అంటున్న మాట, ప్రియులారా, ఇది నా బోధ కాదు, నా తండ్రి బోధ ఇది. కావున నా తండ్రి బోధ నేను చేస్తున్నాను. తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకుతాడు. అవును ప్రియులారా, తన సొంత బోధ చేయువాడు స్వలాభము కోరుకుంటాడు, కానీ తనను పంపిన వాని యొక్క మహిమను వెతుకువాడు సత్యవంతుడు. దేవుని యొక్క మహిమను వెతికి క్రీస్తు సత్యవంతుడు. నేను సత్యాన్ని బోధిస్తున్నాను మీకు, నా అంతట నేను బోధించటలేదు, నా తండ్రి బోధ నేను చేస్తున్నాను. ఒకవేళ నా సొంత బోధ చేసినట్లయితే నాకు మహిమ రావాలని కోరుకుంటాను, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఉన్నాను కాబట్టి, ఆయన చెప్పిన బోధ చేస్తున్నాను కాబట్టి నేను సత్యవంతుడను. మనము మన సత్యవంతుడైన ప్రభువు యొక్క మాట వింటామా, అబద్ధకుడైన వాడి మాట వింటామా? ఎవరు బోధ మనము చేస్తున్నాము, అది చాలా ప్రాముఖ్యం. మరో వాక్యాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. మిమ్మల్ని గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపువాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. ప్రభువారు శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు, మిమ్మల్ని గూర్చి చాలా విషయాలు చెప్పగలను, నేను తీర్పు తీర్చగలను, కానీ ఒక విషయము, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. ఆయన వద్ద ఏ విషయాలైతే నేను విన్నానో అదే లోకమునకు బోధించుచున్నాను. ఈ లోకానికి ఆయన బోధిస్తున్న సత్యమేమిటి? ఆయన యొద్ద ఏదైతే విన్నానో ఆ విషయాలే మీకు చెప్పుచున్నాను. నాకు అనేక సంగతులు మిమ్మల్ని గూర్చి చెప్పగలను, తీర్పు గూర్చిన సంగతులు వివరించగలను, కానీ నా తండ్రి సత్యవంతుడు. ఏ సత్యమైతే ఆయన నన్ను ప్రకటించమని లోకానికి పంపెను అదే ఈ లోకానికి నేను అందిస్తున్నాను. మరి నీవు అదే సత్యాన్ని ఈ లోకానికి నువ్వు అందిస్తున్నావా, లేక నీ సొంత సత్యాన్ని, లేక నీ సొంత సంగతులు, ఎవరో చెప్పినది ఇది చేయమని ఆజ్ఞాపించినది నీవు బోధిస్తున్నావేమో ఒక్కసారి నీవు గ్రహించు. మరొక వాక్యాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు. ఏలనగా నా అంతట నేను మాట్లాడుతలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను ఈ వాక్యం ఇంకా స్పష్టంగా ఉంది కదా. నా అంతట నేను మాట్లాడుటలేదు, ఇక్కడే మనకి అర్థమవ్వాలి. నా సొంతముగా నేను మాట్లాడడం లేదు. ఏమి అనవలెనో ఏది మాట్లాడవలెనో నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఆయన చెప్పిన మాట చెప్పున నేను చేయడానికి ఉన్నాను. అంతకు మించి నేను ఏ కార్యము చెయ్యను. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించినది నేను చేయడమే నా విధి, నా ధర్మము. అదే సత్యము నేను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాను. నాకున్న బాధ్యత తండ్రి ఇచ్చిన కార్యము
నెరవేర్చుటయే. ఆయన యొద్ద ఏదైతే విన్నానో, ఏది నేను మాట్లాడాలో, ఏది నేను చెయ్యాలో ఆయనే నాకు తెలియచేయును. ఆయన తెలియచేసిన దాని ప్రకారమే నేను కార్యములు చేస్తాను. ఆయన తెలియచేయకుండా కార్యము చేయడని అర్థం, అంతే కదా. మరి నీవు ఎవరి కార్యం చేస్తున్నావు? నచ్చిన వాని యొక్క ఆజ్ఞ ప్రకారముగా నీవు నడుచుకుంటున్నావా? నీకు నీవుగా ఒక్కసారి అర్థం చేసుకో ప్రియుడా. ఆయన ఆజ్ఞ నిత్య జీవము. ఆయన మాట చిరకాలం ఉంటుంది, నిత్యం ఉంటుంది, దానికి అంతము లేదు. ఆయన మాట త్రోసివేయడానికి లేదు, లేక తీసివేయడానికి లేదు. అది నిత్య జీవము. కావున నా తండ్రి నాకు ఏది ఆజ్ఞాపించనో దాని ప్రకారమే నేను చేస్తాను. దానిని తప్పించి గాని మనుషుల యొక్క ఒప్పు తప్పులను బట్టి నేను సమర్థించుకుని బోధించాను. మనం సమర్థించుకుంటున్నామేమో, స్వార్థం కోసం చేస్తున్నావేమో, స్వలాభము కోసం చేస్తున్నావేమో, లేక ఇతరులు యొక్క ఆదేశం ప్రకారముగా నడుచుకుంటున్నావేమో. నీకు నీవు గ్రహించాలి ప్రియులారా. ప్రభువారే స్వయముగా నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. మరణించే వాని యొక్క ఆజ్ఞ తీసుకుని నీవు అది వాస్తవము, నిత్యము ఉంటుంది, చిరకాలం ఉంటుంది అని అది బోధిస్తున్నావు. కానీ క్రీస్తు చెప్పిన మాట నీవు త్రోసివేస్తున్నావు అని నేను బాహాటంగా నీకు తెలియజేస్తున్నాను. క్రీస్తు బోధ నీవు చేయడం లేదు. మరో వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. శిష్యుడితో మాట్లాడుచున్న సందర్భములో ప్రభువారు పలికిన మాట ఇది. నా అంతట నేను ఈ మాటలు చెప్పటలేదు. తండ్రి నా యందు ఉండి ఆయన కార్యము చేయుచున్నాడు. తండ్రి నా యందును, నేను ఆయన యందు ఉన్నాము. కాబట్టి ఆయన ఏ కార్యమైతే చేయాలని నిర్ణయించెనో ఆ కార్యమే నేను చేస్తాను. నాలో నుండి ఆయన క్రియ చేయుచున్నాడు. కావున ఆయన్ని ఎలా త్రోసివేస్తావు నీవు? తండ్రి మాట వినకుండా మనం ఎలా ఉండగలుగుతాము? తండ్రి వేరు, కుమారుడు వేరు అని బోధించేవారు లేకపోలేదు. అదే అధ్యాయము 24వ వచనము కూడా చదువుదాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక పై వచనాల నుంచి మనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుంటారు. మీరు నన్ను ప్రేమించకపోతే నా ఆజ్ఞలు గైకొనరు. ఇది నా సొంత మాట కాదు, నన్ను పంపిన నా తండ్రి మాటే. కాబట్టి మీరు నా తండ్రి మాట వినాలి. నా తండ్రి చెప్పినట్లుగా మీరు చేయాలి. నేను నా తండ్రి ఆజ్ఞాపించిన దాని ప్రకారమే నేను ఈ లోకంలో కార్యములు చేస్తున్నాను. ఈ లోకంలో నీవు కూడా నివసిస్తున్నావు కనుక నీవు అదే కార్యములు చేయాలి. నీ సొంత కార్యము కాదు. జాగ్రత్త. నీవు నీ సొంత కార్యము చేస్తున్నావేమో, నీ సొంత బోధ చేస్తున్నావేమో, నీకు నచ్చిన బోధ చేస్తున్నావేమో. ఒకవేళ అలా చేసినట్లయితే నీవు స్వకీయ మహిమను వెతుకుచున్నావు. నీవు దేవుని మహిమను వెతకటలేదనే అర్థమగుచున్నది. ప్రియులారా గమనించండి, నీవు నీ స్వకీయ మహిమను వెతుకుచున్నావేమో. మరో వాక్యాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 15 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేచిని వినను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును.
కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని. ఈ వాక్యము ఇంకా స్పష్టంగా ఉంది కదా. ప్రభువారు పరిశుద్ధాత్మను గూర్చి తెలియజేస్తున్నారు. నా తండ్రి మీకు ఆదరణకర్తను పంపిస్తాడు. ఆ ఆదరణకర్త సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు, జరగబోయే సంగతులు మీకు బోధిస్తాడు. అయితే తాను ఏది సొంతముగా బోధించడు, తనకు నచ్చిన బోధ చెయ్యడు. ఏదైతే తండ్రి యొద్ద విన్నాడో ఆ బోధ చేస్తాడు. అంతేకాదు, నేను ఏదైతే బోధించానో వాటిలో నుంచే మీకు బోధిస్తాడు. ఇంతకన్నా సత్యము మీకేమి కావాలి? ఇది గొప్ప విశేషమైన సంగతి కాదా? సంఘానికి ఆయన ఇచ్చిన గొప్ప సందేశము ఇదే. నేను నా సొంత బోధ చేయడం లేదు, నా తండ్రి బోధ చేస్తున్నాను. నా తండ్రి ఆదరణకర్త పంపించినప్పుడు ఆయన ఏదైతే తండ్రి యొద్ద విన్నాడో, అలాగే నా యొద్ద ఏదైతే విన్నాడో, నేను ఏ కార్యములైతే చేశాను, నేను చెప్పిన బోధలో నుంచే ఆయన బోధిస్తాడు తప్ప తన సొంత బోధ చేయడు. నీవైతే నీకు నచ్చిన బోధ చేస్తున్నావు కదా. ఎవరికి నచ్చిన బోధ వారు చేస్తున్నారు. మీకు ఇష్టం వచ్చిన బోధ ఎవరేమనుకున్నా పర్వాలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని తీసుకుని నీకు నచ్చిన బోధ చేస్తున్నావు. ఒక వాక్య సందర్భము చాలు, ఆ సందర్భాన్ని బట్టి నీవు ఏ రీతికైనా బోధిస్తావు. నువ్వు నిజంగా యేసు ప్రభు బోధ చేస్తున్నావా, లేక మానవుడు బోధ చేస్తున్నావా? గతసారి నేను విశ్రాంతి దినము ఏ దినము గూర్చి మీకు తెలియచేశాను. మీరు ఏ రోజైనా ఆరాధించుకోండి, ఏ రీతిగా అయినా ప్రార్థించుకోండి. విశ్రాంతి దినం మీకు ఆదివారము కాబట్టి అది మీకు ఆరాధన దినముగా ఉంది. విశ్రాంతి దినము శనివారము కాబట్టి అది నాకు ఆరాధన దినముగా ఉంది. ఏమిటి వ్యత్యాసము? అందు నిమిత్తము మీకు తెలియచేశారు, ఎవరిని విమర్శించవద్దు అని. మీరు విమర్శిస్తూనే ఉన్నారు. మమ్మల్ని కాదు మీరు విమర్శించవలసినది, మీకు మీరు విమర్శించుకోవాలి. మీలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, పొంతన లేదు. ఒక సంఘానికి మరొక సంఘానికి చాలా విరుద్ధమైన పద్ధతులు ఉన్నాయి, సొంత సిద్ధాంతాలు ఉన్నాయి. నచ్చిన విధంగా మీరు ఆరాధిస్తున్నారు కాదా? ఆదివారం సంఘములో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, అవి మీకు బోధించాను. ఇటువంటి బోధ ఎవరు నేర్పారు మీకు? యేసు ప్రభు చెప్పినది ఏమిటి? మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ప్రభు చెప్పిన బోధ ఏమిటి? మీరు ఎవరిని గూర్చి ప్రకటిస్తున్నారు? విశ్రాంతి దినం ఏది? శనివారం. దానిని గూర్చే కదా ప్రభు వారు ప్రకటించారు. ఆదివారం గూర్చి ఎక్కడైనా తెలియజేశారా? ఏ విషయములో ఆదివారమును గూర్చి ఆయన మాట్లాడలేదు. నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి తిని, అందుకే ఈ లోకములో పుట్టి తిని సాక్ష్యమిచ్చుటకు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఉన్నాను. మరి నీవు ఎవరి సత్యాన్ని ప్రకటిస్తున్నావు? నువ్వెవరి సత్యాన్ని ప్రకటిస్తున్నావో తెలుసా? అలనాడు పోపులు మార్చిన ఆ దినాన్ని నీవు ఆరాధిస్తున్నావు. వారికి నచ్చిన పద్ధతులను వారు అనుసరిస్తున్నారు. వారికి ఏదైతే లాభము కలిగిందో వాటినే అనుసరిస్తున్నారు. దాని ప్రకారముగా చేయాలని ఆదేశం ఇస్తున్నారు. ఈ విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారమునకు మేమే మార్చామని వారి కేటగిజంలో ఉన్న సత్యము వారికి సంబంధించిన ఒక బిషప్ చదువుతున్న ఆ విషయాన్ని మీరు చూడండి. Our beloved father, Pope Leo XIII, said, "We hold upon this earth
the place of God Almighty. Our beloved Father, Pope Gregory VII, said, 1. That the Roman Church was founded by the Lord alone. 2. That the Roman Pontiff alone is justly called universal. 3. That he alone can depose bishops or restore them. 4. That all princes should kiss the feet of the Pope alone. 5. That it is lawful for him to depose emperors. 6. That his sentence ought not to be reviewed by anyone, and he alone can review the decisions of all. 7. That he ought to be judged by no one. 8. That the Roman Church never erred, nor will it, according to Scripture, ever err. I have repeatedly offered $1,000 to anyone who can prove to me from the Bible alone that I am bound to keep Sunday holy. There is no such law in the Bible. It is a law of the Holy Catholic Church alone. The Bible says, "Remember the Sabbath day to keep it holy." The Catholic Church says, "No, by my divine power I abolish the Sabbath day and command you to keep holy the first day of the week." And lo, the entire civilized world bows down in a reverent obedience to the command of the Holy Catholic Church. T. Enright, CSSR, in a lecture at Hartford, Kansas, February 18th, 1884. The Catholic Church for over 1,000 years before the existence of a Protestant, by virtue of her divine mission, changed the day from Saturday to Sunday. The Catholic Mirror, September 23rd, 1893. Question: which is the Sabbath day? Answer: Saturday is the Sabbath day. Question: why do we observe Sunday instead of Saturday? Answer: we observe Sunday instead of Saturday because the Catholic Church in the Council of Laodicea, A.D. 336, transferred the solemnity from Saturday to Sunday. Peter Geierman, The Convert's Catechism of Catholic Doctrine, 2nd edition, 1910, page 50. మేమే మార్చాం. సంఘం యొక్క ఆదేశ ప్రకారముగా విశ్రాంతి దినం ఆదివారానికి మేము మార్చాము అని వారే సాక్ష్యమిస్తున్నారు. మాకు అధికారము కలదు కాబట్టి ఆ అధికారము చెప్పున మీరు చేయాలి. వారెవరు మనకి అధికారము ఇచ్చేది? మనకి అధికారం ఇచ్చినది మన ప్రభు. మన ప్రభువే స్వయముగా అంటున్నాడు, నా తండ్రి బోధ నేను చేస్తున్నాను, నా బోధ మీరు చేయండి. మీరు పోపు బోధ చేస్తున్నారు. లవోదిషియా కౌన్సిల్ క్రీస్తు శకం 336లో ఒక అన్యుడైన చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారి అతని యొక్క ఆదేశం ప్రకారముగా మార్చమంటే అలనాడు బిషప్పులు మార్చారు. అంటే అన్యులు మార్చమంటే వారు మార్చారు. ఇప్పుడు మీరు ఆదివారం ఆరాధిస్తున్నారు అని అంటే క్రీస్తు చేసిన బోధ లేక ఒక అన్యుడు ఆజ్ఞాపించిన దానిని అనుసరిస్తున్న రోమన్ కథోలిక్ సంఘము ఆచరిస్తున్న దాన్ని ఆరాధిస్తున్నారా? మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్న బోధ విరుద్ధమైనది, ప్రభుకు నచ్చనది. ప్రభు ఇష్టపడుచున్న బోధ ఏమి? ఆయన బోధించినదే బోధించమని ఆజ్ఞాపించెను, అది నీవు చేయడము లేదు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఏంటి ఆయన తండ్రి చిత్తము? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేసి వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు.
ఆకాశము భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువారు చేయబోయే కార్యము అర్థం చేసుకోవాలని ఆయన ముందుగానే ఈ సత్యాన్ని తెలియచేశారు. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడం కానీ ప్రవక్తల వచనములను తొలగించడానికి నేను రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను. ఆకాశం భూమియు గతించిపోవును, కానీ ధర్మశాస్త్రములో ఉన్న మాటలు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు. అది నెరవేర్చడానికి వచ్చాను. ప్రభువారు నెరవేర్చిన కార్యమేది? దేవుడైన యెహోవా ఆదిలోనే ఆదామవ్వలకు వాగ్దానము చేశారు. ఆ వాగ్దానం ఏమిటి? వారి పాపము చేయడం వలన వాళ్ళు చనిపోవాలి. వారి నిమిత్తము తానే ఆ కార్యము చేయబోతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అక్కడే నియమించాడు. నీ సంతానమునకును సర్ప సంతానమునకు వైరము కలగ చేసేదను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఉన్న మాట. నీకును స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకు వైరము కలుగు చేసేదను. అంటే స్త్రీ సంతానం అంటే ప్రభువారు. ఆయన ఆ సర్ప సంతానమైన అపవాది అయిన సాతానును తన తలను చితకొడతాడు. అంటే అతన్ని చంపివేస్తాడు, నిర్మూలిస్తాడు, అంటే పాపమును తొలగిస్తాడు. అందుకే ఏదేను వనములో గొర్రెపిల్ల వధించబడి రక్తము చిందించబడ్డాది. అదే ప్రక్రియ ఆదామవ్వలు వారు నిరంతరము చేయడము సాగినది. అంటే మీ నిమిత్తము ఓ నిర్దోషి అయిన గొర్రెపిల్ల చనిపోతుంది. ఒక నిర్దోషి అయిన గొర్రెపిల్ల ఎందుకు చనిపోవాలి అనే ఆలోచన మానవునికి రావాలి. ఏదైనా వనం నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి జీవన విధానము శైలి అంతా మారిపోయినది. ఈ గొర్రెపిల్ల అర్పణ వారి జీవితంలో ఒక భాగమైనది. రక్తము చిందించేవారు. తర్వాత జలప్రలయము వచ్చింది. తర్వాత నోవాహు కుటుంబము వారికి దేవుడు వాగ్దానము చేశాడు. ఆదికాండము 9వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించుచు వాని రక్తము నరుల వలనే చిందింపబడను. ఎలానగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఏదేను వనము నుండి ఆదామవ్వలు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో నిబంధన చేశాడు, వాగ్దానము చేశాడు. మరలా జలప్రలయము తర్వాత నోవాహు కుటుంబమునకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. రక్తమును గూర్చి నేను విచారణ చేయుదును. నరులు చిందించిన రక్తము, జంతువులు చిందించిన రక్తము, ఆ రక్తమును గూర్చి ఒక రోజున నేను విచారణ చేస్తాను. దాని అర్థం ఏమిటో తెలుసా? పాపమును నివారించడానికి రక్తము ఏ విధముగా సూచనగా ఉన్నదో ఆయన అక్కడ తెలియచేశారు. మీరు రక్తము చిందించాలి, ఎందుకంటే పాపమును బట్టి. అందుకే మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అది ఎంత ప్రాముఖ్యమో తెలియచేశారు. హోమములు, పండగలు, బలులర్పించడం ఎంత శ్రేష్టమైపోయింది వారికి. యేసు ప్రభువు యొక్క రాకడను గూర్చి వారు తెలియచేయాలి. అందుకే దేవుడు అంత స్పష్టంగా తెలియచేయడం గల కారణం ఏమిటంటే ఈ పాపమును నివారణ చేయడానికి యేసు ప్రభు లోకానికి వస్తాడు. ధర్మశాస్త్రంలో ఉన్న కార్యం ఆయన నెరవేరుస్తాడు. అవును, ఆయన ఒక్కసారే ఆయన రక్తము చిందించటం వలన
ఆ కార్యము ముగిసెను. ఏది ముగిసినది? ఇక బలులు అర్పించనవసరం లేదు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చివరి భాగము మనము చదివినట్లయితే, అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును. ఆయన బలిని నైవేద్యాన్ని నిలిపివేశాడు. ప్రియులారా, ఈ ప్రవచనము చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా తప్పుగా బోధిస్తూ ఉన్నారు. ఇది క్రీస్తు యొక్క జనన పునరుద్ధానమును గూర్చి తెలియజేస్తున్న వాస్తవికమైన సత్యం. అయితే అందులో ఉన్న ఓ గంభీరమైన రహస్యం ఏమిటంటే, బలులు అర్పణలు ఇక అవసరము లేవు. ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చిన సంగతి ఈ వచనము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దానిని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియచేశారు. ఆ విషయాలు మనం చెప్పుకున్నాము. ధర్మశాస్త్రములో ఉన్న విషయాన్ని ఎందుకు ఆయన నెరవేర్చాడు అనే దాని గురించి చెప్పాలి. యేసు ప్రభు వారు అన్న మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వానికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రియులారా, ఈ మాట మనకి అర్థమవ్వాలి. ఇది నిబంధన రక్తం, అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తం. ఇది ఆ శిలువ మరణములో ఆ కార్యము నెరవేర్చబోతున్నాడు. ఇక మీదట బలులు అర్పించవసరము లేదు. మీ పాపము నిమిత్తం ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. ఆ విషయం అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనము చదువుదాం. ధర్మశాస్త్రం బలహీనత గల మనుష్యులను యాజకులుగాను నియమించరు, గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించారు. కనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. చాలు కదా ప్రియులారా, ఒక్కసారి ఆ పని చేసి ఆ కార్యమును ముగించెను. ఇక బలులు విషయములో ఇక 20వ అధ్యాయము మనము చదివినట్లయితే, ఇక కోడల రక్తము, మేకల రక్తము, ఏ రక్తము అవసరము లేదు. అది ధర్మశాస్త్రము నెరవేర్చడం అంటే ప్రవక్తల వచనములను కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చారు. ఇక మీకు నచ్చింది బోధిస్తున్నారు. ఆయన కొట్టివేశాడు విశ్రాంతి దినము, ధర్మశాస్త్రం తొలగించాడు. ఆ విషయం మీకు స్పష్టంగా వివరించాను. కొట్టివేయలేదు, ఆయన నెరవేర్చటకే వచ్చాను. ఈ సత్యము మీరు బోధిస్తున్నారా? మీకు నచ్చిన దినాన్ని ఆరాధిస్తున్నారు. క్రీస్తు చేసే బోధ మీరు చేయడం లేదు. ఆయన విశ్రాంతి దినము సమాజ మందిరములోకి వెళ్ళి బోధించాడు. శనివారము నాడే ఆయన వాక్యం విప్పి జన సమూహమునకు ఆయన బోధించాడు. ఆ బోధ మీరు చేయడం లేదు. బిషపులు, వారి తరపున వచ్చిన పోపులు వారి సొంత సిద్ధాంతాలను పాటించాలని ఆదేశమిస్తే దానిని నీవు అనుసరిస్తున్నావు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటను నీవు అనుసరించటం లేదు. నా ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు నడుచుకోకపోయినట్లయితే మీరు శపించబడతారు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, నన్ను ప్రేమింపనివాడు నా ఆజ్ఞలు గైకొనడు. ఎంత స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా, మీరు వింటున్న మాట నా మాట కాదు, నా తండ్రిదే. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మనము యేసుప్రభు మాట వినకుండగా
ఒక మానవుడు పెట్టిన ఆజ్ఞకు అంత విలువను ఎలాగిస్తున్నావు నీవు? ఆయన మాట ఎంతో ఖచ్చితమైనదా? చనిపోయే మానవుడు ఆదేశమిస్తే అది మనకి దైవ ఆజ్ఞగా భావిస్తున్నాము. దేవుడే స్వయముగా వారి నోట పలికించాడని ప్రజానికానికి మనము తెలియజేస్తున్నాము. స్వయముగా దేవుడే నరవతారిగా వచ్చి మన మధ్య సంచరించిన వారి మాట వినటం లేదు. అంటే నా సత్యాన్ని మీరు అంగీకరించడన్నది వాస్తవము చేస్తున్నాము. మనం ఇప్పటికైనా గ్రహించండి ప్రియుల, మనం చేసే బోధ యేసుక్రీస్తు బోధ లేక మానవుని బోధ? మనము చేసే బోధ నన్ను పంపిన నా తండ్రిదే అన్న క్రీస్తు బోధ చేస్తున్నామా, లేక క్రీస్తు పక్షాన మేము నిలబడి ఉన్నాము కాబట్టి మేము చెప్పిందే మీరు చెయ్యాలి అని బలవంతముగా ఆజ్ఞలను రుద్దుచున్న వీరి మాట నీ వినాలనుకుంటున్నావా? నీవే నిర్ణయించుకో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చదివాము. నేను ధర్మశాస్త్రము కొట్టివేయడానికి, ప్రవక్తల వచనాలని తీసివేయడానికి నేను రాలేదు. అయితే ఆ ధర్మశాస్త్రము నెరవేర్చటము ఎంత ప్రాముఖ్యమో అది ఆయన వివరిస్తున్నాడు. ఒక్కసారి అది చదువుదాం. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. ధర్మశాస్త్రములో ఏ ఆజ్ఞ అయినను, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అది నీవు మీరి బోధించినట్లయితే ఆ బోధ వ్యర్థమైనది. అలాగ నీవు గాని బోధించినట్లయితే నువ్వు అల్పుడు అంటే అర్హత లేని వాడవు. పరలోక రాజ్యానికి నీవు వారసుడు కాలేవు, దాన్ని సంపాదించుకోలేవు. అల్పుడు అంటే నీవు తగ్గించబడ్డావు లేదా తొలగించబడ్డావు, నీవు దూరము చేయబడ్డావు అని అర్థం. అల్పుడు అనగా ఏ అధికారము నీకు లేదు. కానీ ధర్మశాస్త్రం అంతయు గైకొని ఆజ్ఞల ప్రకారము నడుచుకునేవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. దేవుని యొక్క ఆదేశ ప్రకారముగా నడుచుకునేవాడు గొప్పవాడు కాగలడు. పరలోక రాజ్యములో అతడు అల్పుడు కాదు, ఘనత వహించేవాడుగా ఉంటాడు, ఘనత పొందేవాడుగా ఉంటాడు. దేవుడు ఆ రీతిగా చేస్తాడు. మనుషులు ఘనత నీవు కోరుచున్నావు. ఈ మనుషుడు ఏమంటాడా అని భయపడి వారి యొక్క ఆజ్ఞలను నీవు పాటిస్తున్నావు. వారి శాసనములు మీకు చాలా విలువ కలిగినవి. అవే మీకు ఎంతో గొప్ప ఆదర్శముగా తీసుకుంటున్నారు. ఒక మానవుడు పెట్టిన ఆజ్ఞలు దైవాజ్ఞల కంటే గొప్పవని మీరు భావిస్తున్నారు. మానవుడు పెట్టిన ఆ శాసనములు మన జీవితానికి అడ్డొస్తున్నాయని గుర్తు చేసుకో. అవి పరలోక రాజ్యాన్ని దూరం చేస్తున్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు వారి మాటలు నీవు వింటున్నావు. అక్కడే ఉంది. ఆ చివరి మాటలు చదువుదాం. శాస్త్రుల నీతి కంటేని, పరిసయ్యుల నీతి కంటేని నీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యములో ప్రవేశింపనేరవని మీతో చెప్పుచున్నాను. మన నీతి యేసు ప్రభు యొక్క నీతి మీద ఆధారపడి ఉండాలి. మన నీతి మన దేవుడైన యెహోవా ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ క్రీస్తు మీద ఉండాలి. అంతేగాని ఈ మానవుడు ఎవరైతే ఈ శాసనమును మార్చాడో ఆ నీతిని నీవు అనుసరిస్తున్నావు. ఆదివారము విశ్రాంతి దినమని మార్చిన వీరిని నీవెలా పాటిస్తున్నావు? వారిని ఎలాగ అనుసరిస్తున్నావు? ఇది తప్పు అని నీకు అనిపించటలేదా? ఈ బోధ ఇంకా వాస్తవమే అనుకుంటున్నావా? ఇదే సత్యమని నీవు ఎలాగ ప్రపంచానికి బోధిస్తున్నావు? ప్రజానికానికి ఈ అబద్ధాన్ని ఎలా బోధిస్తున్నావు? ఒక మానవునికి విలువ ఇస్తున్నావు గాని దేవుని మాటకు విలువ ఇవ్వడం లేదు. శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారు
వారి సొంత బోధ చేస్తారు, నచ్చిన బోధ చేస్తారని ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయములో వారు చేసే కార్యాలు గురించి ఉన్నాయి. అటువంటివి వారు చేస్తున్నారు, వారిని మీరు అనుసరిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప సత్యం మీకేమి కావాలి? ప్రియులారా, నీవెవరు బోధ చేస్తున్నావు? నీ సంఘ అధినేతను గూర్చి నువ్వు ప్రకటిస్తున్నావేమో ఒక్కసారి గ్రహించు. లేదో ఎప్పుడో శాసనములు మార్చిన వారిని అనుసరిస్తున్నావేమో నీవు. లేదా సంఘాన్ని నెలకొల్పిన ఆ వ్యక్తే గొప్పవాడని వారికి నిరంజనాలు పలుకుచున్నావేమో. వ్యక్తి లేకపోయినా వారిని ఆరాధిస్తున్నావు నీవు. వ్యక్తి లేకపోయినను ఆయన్ని పూజిస్తున్నావు, దండలేస్తున్నావు, శాలువా కప్పుచున్నావు. ఇటువంటి ప్రక్రియ ఏదైనా జరుగుతుందేమో ప్రియులారా. యేసు ప్రభు అన్న మాటలను జ్ఞాపకం చేసుకోండి. నా బోధ కాదు నేను చేసేది, నా సొంత బోధ కాదు నేను చేసేది, నా తండ్రి బోధ. నీవు తండ్రిని యెహోవా బోధ చేస్తున్నావా? నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చి తిని అంటాడు. తండ్రి చిత్తం ఏమిటి? మన పరలోక ప్రార్థన చేస్తాము, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరునుగాక. తండ్రి చిత్తం పరలోకములో ఏముంది? సమస్త శరీరులు దేవుని సన్నిధిలో ఉంటారు. నిరంతరము దేవదూతలు, పరిచారకులు, పరిశుద్ధులు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొలుస్తారు. కానీ విశ్రాంతి దినము వారిని కొడతారు. విశ్రాంతి దినము వారు దేవుని సన్నిధిలో కూడి ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు. అది ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. సృష్టి 6 దినములలో పూర్తి చేసి 7వ దినమును విశ్రమించాను. ఆ 7వ దినము ఆరాధించడానికి ప్రభువారే కేటాయించాను. అంతేకాదు, ఒక గొప్ప సత్యం ఏమిటో తెలుసా? నేను సృజింపబోవు కొత్త ఆకాశము, కొత్త భూమి, ఈ పాతవన్నీ గతించిపోతాయి. అప్పుడు సమస్త శరీరులు అమావాస్య దినమందును విశ్రాంతి దినమందు నా సన్నిధికి వచ్చి ఆరాధిస్తారని ప్రభువే అంటున్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. నేను సృజింపబోవు కొత్త ఆకాశము, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇది యెహోవా. ప్రతి అమావాస్య దినమును, ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతకన్నా గంభీరమైన సత్యము మీకేమి కావాలి? ఆయన సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినము, ప్రతి అమావాస్య దినమందు కూడుకుని సమస్త శరీరులు ఆరాధిస్తారు. దేవుణ్ణి అనుసరించే ప్రతి బిడ్డ, దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి ప్రతి విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో కూడి ఆరాధిస్తారు. మరి ఈ ఆదివారం ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు మార్చిన దానికి నీవు విలువిచ్చి గొప్పది చూస్తున్నావు. కానీ యేసు ప్రభు అన్న మాట, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. పరలోకములో దేవుని చిత్తం ఏమైనదో అదే భూమి మీద నెరవేరుచున్నది. ఆదివారం ఆరాధన ఎప్పుడూ లేదు, మానవుడు మార్చిందే. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి ఆరాధన జరుగుతుందో అది భూమి మీద జరగాలి కదా. ఇప్పటికైనా నీకు అర్థమైనదా? నీవు యేసు ప్రభుని గురించి బోధిస్తున్నావా? నీ సొంత బోధ చేస్తున్నావా? నీకు నీవు గ్రహించు. ఈ సత్య సందేశం నీకు అవసరం. ప్రజానికానికి నీవు తెలియచేయాలి. అబద్ధ బోధ చేయవద్దు. సత్యమనే ప్రకటించు. నిత్యము ఆ సత్యములోనే నిలబడు. ఒకప్పుడు నీవు ప్రభు ఎదుట నిలబడినప్పుడు, భలా మంచి దాసుడా, నీ కోసం ఏర్పాటు చేయబడిన ఈ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొని ప్రభువారు చెబుతారు. మరి ఆయన ఆ రీతిగా చెప్పుటకు మరి నీవు నేను సిద్ధంగా ఉండాలి కదా. భలా మంచి దాసుడు అనిపించుకోవాలి కదా.
ప్రభుని గూర్చే ప్రకటిద్దాం. ప్రభు యొక్క సందేశాన్ని మనం ప్రపంచానికి అందిద్దాం. ఆయన తండ్రి బోధ చేశాను, మనము ఆయన తండ్రి బోధ చేసి భలా మంచి దాసుడా అనిపించుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.